వికారాబాద్ జిల్లా తాండూరు నలువైపులా 4-వే లైన్ రోడ్లు దూసుకొస్తున్నాయి. తాండూరు మీదుగా వెళ్తున్న జాతీయ రహదారికి అనుసంధానంగా 4 వరుసల రహదారుల నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఇందులో 3 రోడ్లు జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంటుండగా ఒక రోడ్డును తాండూరు వికారాబాద్ రోడ్డు మార్గంలో నిర్మిస్తున్నారు. గడిచిన జూలైలో తాండూరు నుంచి అంతారం మీదుగా వెళ్తున్న 2 వరుసల రోడ్డును 4 వరుసలుగా విస్తరించే పనులు ప్రారంభమయ్యాయి. ముంబై జాతీయ రహదారికి అనుగుణంగా దీన్ని నిర్మిస్తున్నారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ తాండూరు బైపాస్ రోడ్డు కూడలు కలిసే వరకు ఉన్న రోడ్డుకు ఇరువైపులా తవ్వకాలు చేపట్టారు. అవసరమైన చోట్ల కల్వర్టుల నిర్మాణం పూర్తి చేశారు. 2 రోజుల నుంచి రోడ్డుకు ఒకవైపున తారు వేయడం ప్రారంభించారు. నెల రోజుల్లోనే ఈ పనులు పూర్తయ్యేలా టార్గెట్తో పనులు చకచక జరుగుతున్నాయి. తాండూరు పట్టణానికి 4 వైపులా 4 వరుసల రహదారి ఉండాలనే ఉద్దేశంతో తాండూరు అంతారం రోడ్డును విస్తరిస్తున్నారు. తాండూరు గోతాపూర్ వైపు ఇప్పటికే 4 వరుసల రోడ్డు నిర్మాణమైంది. తాండూరు కొడంగల్ వైపు 4 వరుసల రోడ్డు విస్తరణకు 39 కోట్లు మంజూరయ్యాయి. తాండూరు వికారాబాద్ వైపు రోడ్డు విస్తరణకు 48.80 కోట్లు మంజూరయ్యాయి. వీటితో పనులు చేపట్టారు. ఈ రోడ్ల నిర్మాణాలకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. తాండూరు పట్టణం నుంచి అంతరం వైపు రహదారిని 2 వరుసల రోడ్డును 4 వరుసలుగా విస్తరణ జరగడంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ చూపించారు. 2023 శాసనసభ ఎన్నికలకు ముందు రహదారిని విస్తరించడానికి రహదారులు భవనాల శాఖ ఇంజనీర్లు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 2024లో నిధులు మంజూరు అయ్యేందుకు ఎమ్మెల్యే కృషి చేశారు. 4-వే లైన్తో తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం పట్ల ఇక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.